సరే నీకు అర్థమైతలేదా? మాకు అర్థమవుతుందిరా. దానికి 12:30 నా కిలోమీటర్స్. ఆడపిల్ల ఎట్లా పోతుందిరా? దింపొస్తావు. మీ అమ్మకి జాబ్ కి పోనీకి ఆడ బస్ స్టాప్ దాకా దింపవు. లాస్ట్ అదే అయ్యో స్టార్టింగ్ లో ఎట్లయితే పోయిరో అట్లనే అయితే లాస్ట్ కి. ఫ్రెండ్స్ ఎందుకు ఈ మొక్కామని ఉండే మొన్న అంటే తీసుకొని వచ్చిన ఏ ఒక పిల్ల వచ్చిందా వైజాగ్. ఇగో నేను ఒక మాట చెప్తా, ఓవర్ అయినా ఉండదు. నాకు ముందు పరిచయం లేని నువ్వు ఇంటికి తీసుకురావద్దు. అవునా? నిన్నే మొన్ననే దించేసి బాగా అనిపించదా? ఏ ఇంటికి సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ అనమాట. సో గంగువాల మమ్మీ వాళ్ళు ఫోన్ చేసిరు. గంగువాల ఇంట్లో పెద్ద కుట్లాట అవుతుందంట. మళ్ళీ ఏందో దేని గురించి అవుతుంది అయితే మనకైతే తెలియదు. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు గంగువాల ఇంటికి పోతున్నా. అంటే కొన్ని వాళ్ళు పెద్దగా అవుతుంటే వాళ్ళకి అర్థమైతలేదు ఏం తప్పు చేస్తున్నారు ఏంది అనేది. మేము పెద్దగా అయిపోయినాం అంటేనే కాదు కదా, అన్నిటికీ చూసుకోవాలా. ఇప్పుడు నా అందగాతోనే వాడు ఇంటికి పోతలేడు అని చెప్పి చాలా రోజులు వాడు ఎప్పుడు ఇంటికి పోవడం అనమాట. ఏది ఉన్నా ఈడ వంటలు లేకపోతే వాళ్ళు సపరేట్ రూమ్ తీసుకోరు. వీళ్ళు కట్టప్ప అందరు సపరేట్ రూమ్లో తీసుకోరు. ఆ దాని మీద ఇష్యూ మీద ఇంట్లో కొట్లాట అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు పనికి పోయినప్పుడు వాడు ఇంట్లో కూర్చుంటాడు, వాడు ఇంటికి పోతాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంటికి పనికి పోయినప్పుడు ఇంటికి పోతాడు. రాత్రిపూట వాళ్ళు ఇద్దరు జాబ్ చేసేటోళ్ళే, ఇంట్లో ఉండొచ్చు కదా. రాత్రిపూట ఇంటికి వస్తారు. ఏది మంచి చెడు ఏదైనా ఉంటే వాడు అది చేయొచ్చుగా. మీరు కూడా చెప్పండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే గంగవాని ఇంటికి పోతున్నా. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది ఇంట్లో కుట్లాట అవుతుందని, వాళ్ళ చెల్లె చేసింది అనమాట. సో ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత మనకైతే తెలుస్తుంది. సో నడా జల్లి 15 minutes later. సో గైస్ గంగువాల ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఆడ వాళ్ళ ఇంట్లో పెద్ద లొల్లి అవుతుందంట. ఇంట్లో కూడా ఇంటాను ఒప్పుకుంటారా? కొన్ని ఉంటాయి, కొన్ని చేసేటివి ఉంటాయి, కొన్ని చేసేటివి ఉంటాయి. ఇప్పుడు నాకే ఇంత చేస్తుందంటే ఇంత అయితే అది ఏం చేయాలమ్మా? నేను చెప్తున్నా, నేను దోసాన్ని చెప్తా వీడియో పెట్టిందో. అరే చూడన్నా గచ్చు తింటుంటే కూడా వస్తుంది. అన్నా నేను ఏం చేసినా నా గప్చు తినేసి ఆమె ఇప్పుడు బస్ టైం అవుతుంది ఎక్కించేసి వచ్చేస్తుంటానా. అరే ఏమైంది కూడా తిరుగుతా ఫ్రెండ్. అరే తిన్నాడమ్మా ఓడి అరే చూడాలా నేను ఏమని అంటున్నా. ఎందుకు తిరుగుతామా నేను? ఇగో ఈమె అంటే అనుకోవచ్చు. అయినా కూడా ఉన్నాడు కదా నేను ఎందుకు పోయినా మాది అర్థం చేసుకోను. నేను అర్థం అయ్యేటట్టు చెప్తున్నా. పోనమ్మా ఇంకోసారి చెప్తున్నా నేను. అరే నేను చెప్తున్నా. అరే ఏం తప్పుందో అరే నేను ఏం చేస్తున్నా? ఒక 6 రోజుల కిందనే మాట్లాడినాం. అయితే లేదు, ఇంట్లో ఉంటలేడు, చేస్తలేడు అని చెప్పి. ఎన్ని రోజులు? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీకు ఇంట్లో, ఆడవాళ్ళు 2 ఉన్నారు. మళ్ళీ నువ్వు ఇంట్లో ఉండాలా? నువ్వు బయట తిరగాల? నువ్వు ఏడవై అంటున్నావు. రూమ్ లో ఎందుకు రా? మేము కొత్త ఇప్పుడే నేను బయట
6 రోజుల కిందనే పెళ్లి గురించి మాట్లాడినాం. వీడు ఇంట్లో ఉంటలేడు, పెళ్లి చేస్తే సగం చూస్తే కొత్త లెక్కలు అయింది. కొత్త లెక్కలేమో ఎక్కువ తిరుగుడు ఎందుకు అవుతుంది మధ్యాహ్నం? నాకేం అవుతలేనా మీరు చెప్పకూడదు అన్ని ఎట్లా పడతారు టెన్షన్ ఉంటుందిరా భయ్. మీరు అన్ని మంచి లెక్కలు చేస్తారు. ఉన్నది వాస్తవమే అది. నువ్వు తింటే ఇవ్వడు ఇట్లా ఆడపిల్లగా పెట్టుకొని తింటే మళ్ళీ పెట్టావు నాటకాలు చేస్తున్నావు ఇవన్నీ తప్పు కాదు. నాకు మస్తు మంది చెప్తున్నారు ఆడపిల్లలతో దిగుతుండని. నాకు ఇవన్నీ అసలే బాబు. నేను ఇంట్లో ఉండమంటున్నాను, ఇక్కడ వెళ్ళిపోమంటున్నావు అని చెప్పేసి అంతే. నువ్వేందుకు పోతావమ్మా? పెళ్లి పొద్దున వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తాను. సాయంత్రం వచ్చినా వాళ్ళు పనులకు చేసుకొని ఈ టైంకి వస్తారు. వచ్చి ఇంట్లోతో ఉండాలా, బయట తిరగాల. వీళ్ళకి ఏం అవసరం? పానీపూరిలో బండి కదా ఆడ తినడానికి నీకేమి ఇష్టం? అట్లా నార్మల్ కలుద్దాం అంటే నాకు కలిసిపోయేముంది ఒకసారి. ఆడపిల్లలు మగపిల్లతో అలా కూర్చొని తింటే మంచిది కాదమ్మా. చూసిన మంచిగా అనుకోరు కదా. అరే నీకు తెలియదమ్మా తల్లి ఎందుకు కొడుతున్నావు? నువ్వు పానీపూరి ఇప్పుడు చూసినాడా? నేను ఇప్పుడు చూసి నేను పట్టుకొని వచ్చిన. మీరు వస్తున్నారా? నాకు నిలుచున్నా ఆడని ఇంకా రోడ్ మీద మరి ఎట్లా కరెక్ట్ గా రోడ్ మీద వచ్చి ఎంతమంది ఆడపిల్లలు పోతాం అట్లా? మరి ఇప్పుడు అట్లుంటే మీరు ముందే చెప్పేసేది ఉండే. వాళ్ళు ఒక్కొక్క ఆలోచన ఉంటాయి కదా. కొడుకు సంపాదించుండు, మంచి సంబంధం చూడాలా, అది చూడాలి. అమ్మాయి ఎవరు, నువ్వెవరు, ఏంది అనేది ఏం తెలియదు కదా. మళ్ళీ ఏడుంటారు, ఏంది ఆ కథలేంది, వాళ్ళ అన్న కుట్లాటలు అవన్నీ ఎందుకురా? వాళ్ళ అమ్మ తప్పు అడగడం తప్పు లేదు. సరే రాబోయే అప్పుడు లేదు. మీరు కొత్త కొత్త అన్ని ఎందుకు బయట అరే ఆడ ఫ్రెండ్స్ ఎందుకు ఈ మొగ్గామని ఉండే మొన్న అంటే గలీజ్ ఏడికి పోయింది మంచిగా ఉంది. ఆడ నుంచి అరే ఏం చేసినా అంటే అరే నీకు అర్థమైతలేదా? మాకు అర్థమవుతుందిరా. దానికి అరే అది అరే మీ ఫ్రెండ్ మరి లవర్ అంటే అరే మాట్లాడు చెప్పు. ఏం లేవు ఆడపిల్లతో మంచిగా ఉండాలి. అట్లానే ఏమి ఉండదు కదా. ఏమనుకుంటారమ్మా? ఆమె ఏడుస్తుంది. పిలిస్తే కూడా రాలేడన్న ఆయన. ఆమె గుంజుకొస్తేనే ఆయన వచ్చిండు ఆమె వెనకాల, లేకపోతే ఆయన కూడా రాకపోతే నాని నుంచి ఫ్రెండ్షిప్ అంటే ఇట్లుంటదా? కొన్ని రోజులు అయితే ఆమె పెళ్లి చేసేస్తాం, వెళ్ళిపోతుంది. అరే ఉన్న అన్ని రోజులు ఒక అన్నతో ఉండాలా? అన్న నువ్వు ఇంత ఉండి ఏం లాభం రైపు? సరే పైసలు అందరూ సంపాదించారు, వాళ్ళ పైసలు చూడాలి. నీ పైసలు తినే బతుకుతురారా? నీతో టైం స్పెండ్ చేయాలని ఉండదారా? తర్వాత బాధపడతావు నువ్వే. ఉన్నప్పుడే అది చేసుకోవాలా. అది అసలు మైండ్ అసలు లేనే లేదు. ఫ్రెండ్స్ అంటారు. అరే అసలు ఏం చేద్దామని చూస్తున్నావు? నువ్వే ఏం చేస్తావు? ఏం చేసేవాళ్ళు చెప్పినా మేము అంతే. ఇంకా అప్పచెప్పిరంటే 6 రోజుల కిందనే మాట్లాడమ్మా పెళ్లి గురించి. నువ్వు ఇట్లాంటివి చేసి ఏడికెళ్ళి ఉండవు, మనుషుల టెన్షన్ కాదా మీరు? సరే ఇప్పుడు వేరే ఇంట్లోతో మాట్లాడినాం. ఇప్పుడు వాళ్ళు సంబంధం ఓకే అన్నారు, నువ్వు తక్కువని ఇట్లా తీసుకొని వచ్చినావు అనుకో, ఏంది ఒక నమ్మకం అనేది ఉండాలి కదా మాకు కూడా. నువ్వు మాట చెప్పేస్తున్నావు డైరెక్ట్, చూడండి చేస్తామని. ఇవన్నీ ఏంది మళ్ళా? ఏం లేదు. ఎందుకు ఏం లేదు? ఫోన్ ఎందుకు మాట్లాడతావు రాత్రిపూట? నేను నా కళ్ళతో చూసినాను మా రూమ్ లో అంటున్నప్పుడు. ఏం లేదు రాత్రిపూట లేదమ్మా, క్యాజువల్ గా మాట్లాడు. నీకు 12-1 గంటకి క్యాజువల్ ఏంది? మంచిగా వండుకోద్దా? ఇంటికి రండి డైరెక్ట్.
నేను మీరు లేరా ఉండగా అసలు? మీరు తెలిసే కదా. అప్పుడు మీరు నేను లేరా? ఏమనుకున్నా వెళ్ళి. మీరు లేరా? బయట బయట తింటే నేను అడగవా? మీరు పెట్టేడా చిల్కలు కూడా ఏడా ఎన్ని కిలోమీటర్స్ 37 47 ఎంత 12-13 కిలోమీటర్స్ ఆడపిల్ల ఎట్లా పోతుందిరా దింపొస్తాం మీ అమ్మకి జాబ్ కి పోనీకి ఆడ బస్ స్టాప్ దాకా దింపవు ఆమెకైతే మీరు పెడదాకా వదులుతున్నాం ఇగో ఏడుపు వస్తుంది ఇలా చూడు ఏడుస్తుంది ఆమె ఆమె వదులుతావా? ఎన్నడన్నా వదలమంటే? అరే నిన్నే మొన్ననే దించేసి బాధ అనిపించదా వస్తాడు అసలు ఇంటికి కూడా రాడైనే మేము పిలిస్తే కూడా రాడు ఆ బిజీగా ఉన్న వీడియో ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తాడు చెప్పు ఇది కరెక్ట్ ఆమెనా నాకు ఫోన్ చేసా చిట్టుకుని ఎత్తావు ఫ్రెండ్స్ మనసులో బాధలు ఉంటానే అదరా ఏడుపు వచ్చేది ఎత్తావు. ఎప్పుడైనా మాకు వదిలినా నవ్వు వస్తుంది నాకెందుకు బాగానే వస్తుందిరా నీకు మంచిగా మాట్లాడుతుంటే? నాకెందుకు వస్తుంది? డోర్ దొంగలు అందరూ అంతే ఇవే ఉంటాయి అర్థమైందా మీకు ఆట బొమ్మలు అయితే ఒకళ్ళు ఏడుపు వస్తుంటే మీకు నవ్వు వస్తుంది అలా బాధ అనిపిస్తలేదు మీకు ఏం చేద్దాం గంగు అనుకుంటున్నావు? అంటే ప్రేమతో మంచోడు కాదు మంచి చూసుకోవాలా కూడా అర్థమైందా అందరికి నవ్వుపిస్తాడని కాదు ఇంట్లో ఏడిపిస్తున్నావు ఆ కుండలో ఎవర్రా? నువ్వే కదా, నువ్వు ఇట్లా చేస్తే మేమేం చేసుకోవాలిగా? అరే ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఏమన్నా అయింది మంచి ఇచ్చాడు ఏమన్నా ఉంటే ఇంట్లో ఉండాలా ఆడ తిరుగుడు ఈడ తిరుగుడు ఫ్రైడే సాటర్డే సండే పప్పు 3 రోజులు ఇప్పుడు పోతలేవు ఇప్పుడు కొడుతుంటే అవుతుంది అవన్నీ ఊకే కొట్టాలంటే మాకు కూడా కలిసి అనిపిస్తుంది కదరా ఎంకలు పడుతుంటే నేను శత్రువు అవుతా మీ మంచి గురించి చెప్పి నేను శత్రువుని అవుతా అందుకే వదిలేసిన ఓ ఏడ పోతే పోనీ అని నువ్వు వదిలేస్తే కాదు బాబు, అని పట్టుకోవాలి అట్లా. నువ్వు పట్టుకుంటే అట్లనే అట్లానే. ఇప్పుడు ఏడా గచ్చులు తినుకుంటా ఏమో 4 రోజులేమో ఆయన అట్లా అప్పుడు తినుకుంటా కనిపించిరు ఇంటికి రమ్మంటే అరుస్తుండు ఈమె ఎవరు అంటే అరుస్తుండు ఆ. సరే అని ఆమె తీసుకొని వస్తే ఆమె వెనక నేను వచ్చిండు లేకపోతే రాకపోతుండే ఏది నువ్వు మా బుయ్యి ఏం మాట్లాడుతున్నావు ఏది నాకు కరెక్ట్ చెప్పు ఏది సరే నీకు ఏది సరే నాకు ఒకటి చెప్పు నువ్వు ఏంది సంబంధం మళ్ళా చూడాలా నువ్వు చేసుకుంటావా లేదు ఈమె చేసుకుంటావా చూడు చేసుకుంటా కాదు తర్వాత ఈమె ఓన్ అంటే ఏం చెప్పాలి ఫ్రెండ్ అంటే మీరు అవుతానే ఉంటారు ఏం ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ అంటే అవు మళ్ళా రాఖీ గట్టు రాఖీకి ఫ్రెండ్షిప్ ఏం సంబంధం? మాకు ఉంటాయి కొన్ని సంబంధాలు కొన్ని ఎందుకంటే మేము పోయి పెద్ద ఇంట్లో మాట్లాడుతున్నాం ఇప్పుడు అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు అంటే ఏం చెప్పాలా అరే మా ఫ్రెండ్ అన్న అని చెప్పి మీరు అర్థం చేసుకోరేమన్నా తప్పట్లేనంటే చేస్తలేదారా అరే ఈ ఫ్రెండ్ అంటే ఒకళ్ళు ఉండరు 4-5 మంది ఉంటారు ఈయన లేడా? 1 2 3 అట్లా కాదు ఈ ఎటకారం మాటలు బంద్ చేయను అర్థమైందా లేదా 1 2 3 అంటున్నావు ఈ జోకులు కాదు ఇవి జోకు అన్నా? ఇంట్లో సరే మాట్లాడుతున్నా ఖర్చు పోరాడు తింటున్నావు ఎవరు? ఆడ నువ్వు ఆమెనే తింటావు. ఈయన ఉంటాడు ఆయన ఎడదాసుకున్నాడు మాకు కనబడలేదు. పక్కనే ఉన్నాం అందు ముగ్గురం కూర్చొని తింటున్నాం నువ్వు ఈయన కూడా ఇంత నిలబడుతుండే ఏం చేస్తావండి నువ్వు అవన్నీ సంతాని మాటలు నాకు ఇవి లేవు. అయ్యో, అవునంటే ఉంటాడు మీరు ఫోన్ చేస్తే లేదు మాట్లాడిపిస్తలేడా చెప్తలేడు ఆయన ఫోన్ చేస్తే ఆయన లేపలేడు అనుకో వెంటనే నేను చేసి ఈయన కూడా లేపాడు అరే దగ్గర అస్సలే పడుకో అస్సలు. ఆంటీ అది నేను లేకపోతేనే నేను మొన్న లేకపోతే మీరు ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని మీకు ఆడ దించేసి వచ్చినాం అబ్బాయి ఆయనకే చేసినాం నీకు చేయలే చేస్తారు కదా ఇద్దరం వచ్చినాం కదా నీకు చేయలే కదా ఆయన చెప్తున్నావు మాట్లాడు వెనకాలకి పోతున్నారు. మాట్లాడుతురా అని ఏం మాట్లాడుతున్నారు? నీకోసమే కదా మాట్లాడేది. అన్న ఓ అన్న ఇగో ఎప్పటికీ ఏమో ఉన్నది ఏదో ఒకటి ఇప్పుడు చెప్పు. అరే ఫ్రెండ్స్ అని చెప్తే మీరు అర్థం సంబంధాలు చూడాలా లేకపోతే చూడాలా, ఆ ఫోన్ తీరా నీ ఫోన్ ఇప్పుడు చూపిస్తా ఫోన్ సరే ఏం లేదంటున్నావు కదా మీ చాటింగ్ చూపిరే మేము అది తీసుకుంటాం చాటింగ్ చూపిరు చూపిస్తే చాటింగ్లు మాట్లాడే చాటింగ్ అన్ని చూసిన. వీడియోలా నీ కూడా ఆంటీ వీడు పెద్ద నాటకం వీడు నటన వీడు పెద్ద దొంగ వీడు కనిపించాడు వీడియోలో 6 నెలలు ఊరికి పోలే అన్నాడు మొన్న ఎన్ని రోజులు పోయినారా ఊరికి నువ్వు 3 రోజులు పోయినా మళ్ళీ 6 నెలలు ఇది కాదు అంతకు ముందు ఎప్పుడు ఇంటి పని నడుస్తుందా నూనె వాళ్ళే అవునా? ఎన్ని రోజులకి వచ్చినావు అప్పుడు ఎప్పుడు 6 నెలల కింద అది 6 నెలల కింద 6 నెలల లోపల పోలేను
ఇప్పుడు పోయినా మొన్న పోలే, ఇది కాకుండా మొన్న పోలే ఊరికే బంటేనే పోతా నెక్స్ట్ డే చుట్టకాలు ఉంటాయి కదా అన్న. ఉసుక తీస్తున్నాం, అది తీస్తున్నాం, అది ఇది తీసామరా, తీస్తున్నాం. ఇది చూపించాలి. అవునా పోయినావా లేదా? ఇన్నే దాంట్లో నిజమా అబద్ధమా అనేది ఈడ ఏడుస్తాయి. ఎడిటింగ్ లా ఇమోషనల్ వేసుకుంటా ఏం చేస్తున్నారు? అరే నేను ఎడిట్ చేస్తున్నా, ఎడిటర్ ఎడిట్ చేసి అవునా మీకు నిద్ర పండుకొని ఇస్తలేరు, అదే ఇస్తలేరు అంటారు. మళ్ళీ ఏంది అది? బయట పోయి ఓవర్ పట్టుమంటారు మీకు. సెపరేట్ రూమ్ ఎక్కడుందా మీకు? అడగండి, మాట అడగండి, మీరు అడగండి. సపరేట్ రూమ్ లో ఎందుకు తీసుకోరు? మీకు సంగతి ఏంది? ఇట్లనే చేస్తామా? మెంటల్ సతాయిస్తావా? ఇంకోసారి చెయ్యనమ్మా చెప్తున్నా నేనే ఏమో నీ చిన్నప్పుడు నేనైతే మస్తు ఇట్లా కొట్టి చంపేస్తుంటే ఇప్పుడు ఇట్లా ఇంత గాడిదైనా ఇంత కొట్టకుండా కొట్టడానికి కూడా అయితే. గలీజ్ అనిపిస్తుంది. అవును, నిజంగా నాకు కూడా అదే అనిపిస్తుందిరా. గాడిదలాగా ఏం సారీ? అసలే. అన్నా ఇగో రేపటికే కలవమా బయట ఈడ ఫుల్ చెప్తున్నా ఏం బయటకి? ఆమెతో కలవంటున్నా అరే నేను కలు friends రా. ని చెప్తూనే ఉన్నా కలు మీరు. వద్దు అని చెప్తలేం. కలు అట్లా ఉండాలా? ఫ్రెండ్స్ అంటే అర్థమైందా? ఫ్రెండ్స్ లాగా ఉండాలి. నెత్తి మీద ఎక్కించుకొని ఇది చేసుకోవద్దు. ఇప్పుడు దాకా మీరు ఎన్నిసార్లు సినిమాకి పోయి వింటారు? మేము అస్సలే పోలే. మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయితే సినిమా చూడక. సినిమా డేట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. సినిమాలు చూడరా నాలుగు వాళ్ళు అదే మళ్ళా ఏముంది గుడికి పోవాలా, చర్చికి పోవాలా, ఏడో పోవాలా, ఆడ పోతారు. అంతే పని మాది. అది చేసుకుంటూ ఉంటేనే చెడు ఆలోచనలు రావు. మంచిలాగా అర్థమైందా? అడుగు ఏంది? సినిమా మేము పోతాము అంటలే. ఆమె ఎప్పుడన్నా పోతారా అని అడుగుతుంది నీకు. ఆమె పోతా అన్నది అంటలే. అరే నేను ఒకటి చెప్తారా, మీరు ఇప్పుడు నవ్వుకుంటా అది చేస్తున్నారు. మీరు ఇప్పుడు కష్టపడ్డ టైం ఇది. ఈ టైంలో మీరు ఎంజాయ్ చేసుకుంటా ఉన్న పైసలు, అరే పైసలు సంపాదించుకుంటే కాదు నా ఓపెన్ గా చెప్తున్నాను. ఇంట్లో చూసుకుంటానే నువ్వు అన్ని సాధించినట్టే. లేకపోతే ఏది సాధించినట్టు కాదు. అర్థమైందా? నీ చేతులు ఉంటది. నువ్వు ఇది చేసుకుంటా ఈడ తిరిగి ఆడ తిరిగి ఫోన్లు మాట్లాడుకున్నా, అరే ఫుల్ టాలెంట్ ఉంది వానికి, వాడు కరెక్ట్ ఉన్నాడు, వాడు ఈడ తిరగాల ఆడ తిరగాల దోస్తానా అని అది అని ఇదే అని. వానికి నిజంగా అంటున్నా, వానికి ఉన్న టాలెంట్ వాడు ఒక్కడు ఒక్కసారి ఎంట్రీ కొట్టిండంటే అందరు పడతారు. వాని దగ్గర అంత స్కిల్స్ ఉన్నాయి. వానికి ఏంది ఎంకలు పడి చెప్పాలంటే కష్టమవుతుంది. ఉన్నదానికి అరే వాడు ఎందుకు వాడు ఉంటే అవుతుంది నడుస్తుంది అని చెప్పి వానికి ఎంత అడ్జేస్తా నేను, వాడు అంతే మళ్ళీ తప్పుదారి పడతాడు. అరే పోనా ఓను అంటే బాధ అనిపిస్తుంది రా. అరే ఒక్కొక్కరు లేక వస్తారు. మొన్న మీదికెళ్ళి కింద పడ్డాడు, వాళ్ళ మమ్మీ ఫోన్లు చేస్తుండు, నేనే చూస్తున్నా ఫోన్లు ఎత్తుతలేడు. వాడు ఎట్లుంటది? అరే ఓ తల్లి అన్నగా ప్రేమ ఉంటుంది కదా, ఫోన్లు లేపాలా కదా. ఆమె బాధపడాలా? కాళ్ళు గిరికోయినా అన్ని చూసినాయి. డేంజర్. ఎంత ఇష్టపడుతుంది అంటే అంత ఇష్టపడుతుంది. చాలా వీడియోలో చూసిన ఏం చేసిన ఫోన్ ఏంది ఏంది పోని కొత్త అలవాట్లు కొత్త వాళ్ళు. జరుగును 10 రూపాయలు ఇచ్చి పంపిస్తుండే కాలేజీకి, ఎక్కడికి వెళ్ళాలని సంపాదించి. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఆయనకి విలువ తెలుస్తలేదు నాకు. ఇదే ఏమైందంటే పైసలు సంపాదిస్తున్నా రెక్కలు వచ్చినాయి వాళ్ళకి. అదే మళ్ళా నువ్వు ఎందుకు ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఒకరికి ఒకటి తల్లికి ప్రేమ ఉండదా? కొడుకు ఏడున్నాడు ఏంది ఇంటికి రావు. ఆ రూమ్ తీసుకున్నావు, ఆ రూమ్ లో అది రూమ్ కిరాయికి ఇచ్చి వాడేది. రూమ్ లో ఎందుకు తీసుకోవడం? మీ చేతులు ఉంటుంది. మీరు వానికి అది చేసుకోవాలా? నాకు చెప్పండి, నా మాట వింటారు. రాదు పెద్దగా అవుతున్నారు వాళ్ళు, నా మాట చెప్పిండు ఇప్పుడు అదే అందరు నా పేరు లేపి అది చేస్తున్నారు. మీ పేరు చెప్తున్నాను. ఆఫీస్ కోసం పెట్టుకుంటామని చెప్పింది. ఏం ఆఫీస్? ఆఫీస్ ఏం లేవా? 3 ఆఫీసులు ఉన్నాయి నాకు. ఆఫీస్ కోసం అంటే నేను గమ్మున. అరే ఎంజాయ్ అనేది ఒక టైం ఉంటది. ఆ ఎంజాయ్ ఆ టైంలో చేసుకోవాలా. నేను నరాలు తెగిపోతున్నాయి ఆలోచించి. మళ్ళీ అవుతాడు చెయ్యిలో ఈ చెయ్యి ఈడుంది ఈ చెయ్యి ఈడుంది. నువ్వు ఇప్పుడన్నా నువ్వు చూడాలి. నేను ఏమే అంటలేదానికి ఒక నంబర్ అంటే నేను మీకు ఎట్లయితే ఫిటప్ అవుతుంది నాకు కూడా అంతే. వాళ్ళతో నాకు ఇరిటేషన్ అవుతుంది. వాళ్ళు ఎంత అని ఓపిక అనేది ఒకటి. ఇంత సీరియస్ మాట్లాడుతున్నారు. ఏం టాపిక్ అవరా భయ్? ఉన్నప్పుడే దొరికినప్పుడే అన్ని తీస్తారు. వాళ్ళకు ఉన్నదా? ఎందుకు ఏడుపు వస్తుంది ఆమెకి? ఎందుకు ఏడుపు వచ్చింది? బస్ స్టాప్ వద్దుమంటే వద్దుతలేవు. ఆమె తీసుకొని అంత దూరం వద్దుతా అంటే నాకే కోపం వస్తుంది. ఇప్పుడు పోతాడు డైలీ పెడతా ఎందుకు ఇచ్చినావు? ఇది ఏం టైం ఇప్పుడు? అగచ్చుకుంది నీకే.
సారీ చెప్తున్నా సారీ కాదు, నాకు ఆ ఫోన్ నువ్వు ఫోన్ వాడు, ఫోన్ వాడా? చెయ్యి చెయ్యి. ఒక్క ఫోన్ వాడా ఇవాళ వాడకు, నాకు ఇట్లా ఫోన్ ఇలా తీసుకో. పెట్టిపోతే ఇంటికి ఇవాళ మొత్తం నాకు ఫోన్ ఇచ్చేసి మీరు వీడియో పెట్టుకోరు, ఎవరో ఫోన్ చేస్తారు, అన్ని పెట్టుకోరు అలాంటి. నాకు ఇంటికాడ పెట్టేసి ఫోన్ ఫోన్ చేయాలంటే ఇంట్లో ఫోన్ చేయాలంటే ఏం చేయాలి? నేను కూడా చేయను, ఫోన్ ఇంట్లో ఉంటుంది కదా చెయ్యను. లేదన్నా రాత్రి పూట ఇంటికి వచ్చి ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చి పట్టాలి కదా. బయట ఎందుకు అంటున్నావు నాకు అని చెప్పు. బయట ఏం అవసరం ఉంది? నిద్ర పడుతుంది ఆ? ఇంట్లో. ఎందుకు నిద్ర ఎందుకు పడతలేదు? సరే చెప్పు, నిద్ర ఎందుకు పడతలేదు? నిద్ర నాకు వేరే ఎందుకు పడతలేదు? ఏమేమో తిరుగుతున్నాయి. ఏం తిరుగుతుందో? మైండ్లో ఏం తిరుగుతుంది? చెప్పు. చెప్పు ఏం తిరుగుతుంది ఏదో మైండ్లో? ఉన్నాయన్న, ఆ? ఏముంటే ఏదో ఉంది. ఏది ఉంటుంది అది తీసి పడేయాలా? నేను చెప్పాలా ఇప్పుడు? నేను చెప్పాలా అని ఏమేమి ఉన్నాయని? ఆ? చెప్పు. అరే ఒళ్ళు పెంచడం కాదురా, తెలివి పెంచు. అర్థమైందా? హీరోలాగా తయారైతావు మళ్ళా. ఆ. అన్నా ఇవన్నీ అన్నా తప్పైందని చెప్తున్నా. ఏదో మేమైతే ఫ్రెండ్స్ లెక్కనే పోయినాము, మీరు ఇట్లా చేస్తారని అనుకోండి. ఇప్పుడు మొన్న నాకు దొరికిరు, ఇలా మీకు దొరికిరు. ఇక నల్లూరు చూస్తే నాకు అట్లా అనిపిస్తే ఇంట్లో కనిపించదారా? నాకు ఒక మాట చెప్పు. అమ్మా, నీ వల్ల నీకు అన్నీ అవుతున్నా జర వెళ్ళిపో. అంటే నార్మల్ ఫ్రెండ్సే కదా అంటే ఏం చేయాలి? నేను అమ్మాయిల డబ్బులు చెప్తున్నా అమ్మా, ఎందుకు? ఎందుకు? ఎందుకు చెప్పు? ఇంత రాత్రి వరకు ఎందుకు నువ్వు వెళ్ళిపోయి ఇక? అదో కాడమే అట్లా కొడతా నువ్వు కూడా పెట్టి పక్షాన్ని. ఎంతమంది ఆడపిల్లలు వస్తారు మరి ఇంటికి? ఎవరు వచ్చిరమ్మా? నువ్వే చెప్తున్నావు. వచ్చి ఇంట్లో ఎవరైనా ఇంటికి పిల్ల పంపిస్తావు. పెళ్లి చేసుకుంటారు చూస్తున్నారు అలా వచ్చి? ఆ? వేరే మేము ఎవరో వచ్చిర్రు ఆయన ఆమె దానికి ఎవరు? ఎందుకు? ఆమె friend, ఈమె friend, ఎట్లా అమ్మాయి కనపడలేదు? అమ్మాయి ఎవరు వచ్చారు? ఓన్ తీసుకొని వచ్చారు. ఏ ఒక పిల్ల వచ్చిందన్న వైజాగ్ అవురా ఇగో నేను ఒక మాట చెప్తా, ఎవరైనా ఉండదు, నాకు ముందు పరిచయం లేనిది నువ్వు ఇంటికి తీసుకురావద్దు. అన్నా అర్థమైందా? నీ ఇష్టం వచ్చేది ఉంటే నువ్వు ఇండే ఉండు, నా దాగా నేను ఉంటా. సరే చేసుకొని ఒక్కొక్కరు రోడ్ల మీద పడుతున్నారు. పెళ్లి కాదా? ఎవరు ఏంది, ఏం చేస్తారు ఏంది అవన్నీ తెలుసుకొని చేసుకోవాలా. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు చేసుకోడు కాదు. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారమ్మా? వాళ్ళు లేరా అంటే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోతే మరి ఇట్లా రాత్రిపూట రావడం నీకు తప్పు కదా? అరే తప్ప తప్పేం లేదా ఊరికే వెళ్తున్నా అని చెప్పేసి నువ్వు ఆడపిల్లలు అర్థమైతే ఎవ్వరు లేరని చెప్పేది నువ్వు అటు ఇటు ఊపి అది తిరుగుతున్నాం అంతే. అది ఏం లేదా అదే వాడు ఎవరు లేకపోతే నాకు ఇంటికాడ తెచ్చి పెట్టి ఆడపిల్ల ఉందని నేను చూసుకుంటా. నేను తీసుకొస్తా ఈడికి తెస్తామని ఆపినా నేను వేరే అర్థం ఆడాలి, ఇంటికాడ తిరుగుతా. అరే ఫ్రెండ్ అంటున్నా సిగ్గు అనిపిస్తలే అసలు? కాదమ్మా నేను ఫ్రెండ్ అంటున్నాను మన గలీజ్ అంటున్నా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకసారి అర్థం చేసుకోండి. ఆడపిల్లని చేయవద్దు, కళ్ళం చేయొద్దు. అలా వినబడుతుందా? మీ మమ్మీ డాడీ ఎట్లా ఎక్స్పైర్ ఎట్లేరు? చిన్నప్పుడే ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావా? నేను ఒక్కదాన్ని. అన్న అట్లా అన్న వాళ్ళు ఎవరు లేరు, ఫ్యామిలీ పిండి వాళ్ళు చూసుకుంటారు. నీకు తెలుసా ఈ స్టోరీ ఉందని? తెలుసా అట్లా తిరుగుతున్నావు? అట్లా అని కాదన్న, నార్మల్ గా ఫ్రెండ్లీగా చూసినప్పుడు నా కేర్ చేస్తాడు అంతే. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్ళలేను కాబట్టి పిలిచాను మాట్లాడతా అంటే వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దామని చెప్పి కలిసి వెళ్దామని వచ్చాను అంతే. మీరే గలీజ్ అనుకుంటున్నాను ఆడేం లేదు. అంటే చెప్పాలా రవి, ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఉంది, ఎవరు లేరు, నేనే ఏమైనా ఉంటే నేను అది చేస్తా అని చెప్తే మాకు తెలుస్తాయి కదా. తక్కువని ఒకటేసారి నువ్వు అట్లా ఆమె అందంగా ఉంది, నేను మాకేమో డౌట్ పడదా? మాకు తెలుసా వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడు అట్లా గులేనా లవ్ చేద్దాం గివ్ చేద్దాం అని బయట వాళ్ళు అట్లా అనుకుంటారా అని బయట వాళ్ళు చెప్తున్నారు. అనుకుంటలేరు కదా బాబు. ఇప్పుడు నేను ఎంత మందికి ఎన్ని వందల మందికి చెప్తున్నా పిల్లని చూడమని, వాళ్ళు అట్లా అనుకుంటలేదు. అట్లా ఉండగానే కథం. మీ అమ్మ చెప్తుంది ఇట్లా చెప్పాలరా అన్న, ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఉంది, వాళ్ళది ఇట్లా సిచ్యువేషన్ ఉంది, ఆమె ఏమైనా ఉన్నా నేనే చెప్తా, నేనే అది చేస్తా, మోటివేట్ చేస్తా అని చెప్తే అయిపోతుంది. ఎవరైనా మీ వైపు మమ్మీ చెప్తలేదా? ఆ మాట అనేసరికి ఇంటికి తీసుకురా, నేనే ఇంట్లో చూసుకుంటా. నేను చూసుకుంటా. ఆడపిల్లలు అంటే నాకు ఇష్టమే, నేను ఎంతమంది చూడలేదు. ఇప్పుడు ఎవరికైనా అలా అనిపిస్తుంది. ఇగో మా ఏం తప్పుగా అనుకోక ఎవరు ఒక క్లారిటీ వాళ్ళకు ఉండాలని చెప్పి ఒకటి. ఎందుకంటే ఏ తల్లి అయినా ఏ అన్న అయినా ఎవరికైనా ఒక బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అక్కడికి అక్కడ దాకా వాళ్ళ చెల్లెని బస్ స్టాప్ దాకా వదిలాడు, అట్లాంటి మీకు అంత దూరం వదులుతున్నా అంటే కోపం రా? ఎవరికి వాళ్ళకు ఒకటి ఉంటది. అట్లా అని చెప్పి ముందే చెప్పాడు. అప్పుడే మా వరుతున్నప్పుడే చెప్పేయాలను, అన్న ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఉంది. మాకు తెలియదు కదా అన్న ఇంత పెద్ద లొల్ల అవుద్దని. మేము ఏదో నార్మల్ కలుద్దాం అని వస్తే అయితే మా దగ్గర లొల్లిలో అయితే ఎవరైనా ఒకటి దొరికిందంటే గతం. ఎందుకంటే
నేను డైరెక్ట్ పెట్టేస్తా. ఇప్పుడు రేపటి రోజు నీకు ఇట్లా వేసి అట్లా వేసి నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నా, ఏ టైంకి ఎట్లా బ్లేమ్ చేస్తారు అనేది తెలియదు కదా. నేను అందుకే ఏదైతే నాది ఓపెన్ బుక్ ఉంది నాది. నేను ఏం చేసినా ఏంది అనేది సోషల్ మీడియా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియాలో వచ్చినాక మన పర్సనల్ అనేది ఏమి ఉండదు. ఏ టైంలో ఇట్లయితే మనకు కూడా తెలియదు కదా. ఆడపిల్లవు కదమ్మా నువ్వు, ఇప్పుడు ఎవరు లేరు అంటున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ఎవరిని నమ్మొద్దు. నువ్వు పెద్దనా? లేదురా, ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ లేరా అని చెప్పి ఆమెకి మోటివేట్ చేస్తాడు. ఇట్లా చాలా మంది వస్తారు, మళ్ళీ వాళ్ళకి ఏమైందా? అందరు చూసుకోవాలరా. కొన్ని ఎమోషనల్ ఉన్నాయి, కొన్ని చెప్పాలా. అన్న ఇంకో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఇది ఉంది. ఇప్పుడు ఎవరైనా హెల్పింగ్ వచ్చింది అనుకో, వాని బాధ అనిపిస్తే నాకు చెప్తాడు, అన్న వాళ్ళకి ఖచ్చితంగా తీయాలని. వాళ్ళకి అది చేయాలి. వాళ్ళు చేయకపోయి అన్న నా జీతం నేను ఎవరు చెప్పారు, మా టీంలో ఎవరు చెప్పారు, నేను నా పర్సనల్ గా నేను పైసలు ఇస్తా అని చెప్పారు. నేను ఇస్తున్నా కదరా, ఎందుకు అవసరమా అంటే లేదు నాకు ఇవ్వాలనిపిస్తుంది, నేను కూడా ఇస్తా అని చెప్పి. అంటే ఆ గుణం అట్లాంటి గుణం ఉంది. ఏదున్నా నువ్వు మంచోని నువ్వు కాదని కాదు, కానీ ఏదున్నా కొన్ని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మీ అమ్మకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి, ఫోన్ కూడా లేపని కాకపోతే ఏంది నా పరిస్థితి చెప్పు. నువ్వు తర్వాత బాధపడుతూ నేను కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి నీకు అర్థమైతలేవు. సరేనా ఇన్సూరెన్స్ లేపుడు కాదు, ఈడ వంట అని చెప్పు. ఆ రూమ్ తీసి ఆ రెంట్కి ఇచ్చేది అయిపోతుంది. ఏమేమి చేస్తాడు చెప్పండి. వీడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, పైసలు ఏం చేస్తాడు? ఇస్తాడు ఇంట్లో చిట్టీలు గట్టి చెప్పండి. 2 చిట్టీలు అయితే కడుతుంది. 2 చిట్టీలు కడుతుంది. పెళ్లిది ఏంది కదా చేద్దాం. ఎప్పుడు నువ్వు పబ్లకు తిరిగి ఆడాన్ని తిరిగి ఇప్పుడు పోతలేవు. సపరేట్ రూమ్ తీసుకున్నాడు నాకు తెలియకుండా. సపరేట్ రూమ్ తీసుకుంటే మొన్న దొరికిలో కూడా చెప్పిండు. అది ఏంటంటే మళ్ళీ మనకి ఏం లేదు, మనం ఏం చేస్తలే, మన సొంత మిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. నీకు ఓడి తీసుకోమన్నా నా దగ్గర ఉంటే, నాకు దగ్గర ఉంటే ఏంది, ఒక 4-5 మందికి అన్నం ఉండాలా, తినాలా. పొద్దున 8 గంటలకు 9 గంటలకు లేపేస్తా, నేను 8-9 లేచిపోతా, లేపేస్తా. ఆ నిద్ర సరిపోతలే. పూజ ఓరేగా లెవెల్ ఓ చేస్తానా, 11-12 చేస్తాడు. నేను తింటుంటే అప్పుడు వాళ్ళు ఏదో ఒక ముఖం ఎట్లుండాలా, ఏంది ఒక పద్ధతి ఉండాలా, అవన్నీ లేవు. ఏమన్నా అంటే తిట్టుకుంటాడు ఇట్లనే అరే అంటుండు. నేను ఏదున్నా అన్ని అంటే నాది ఏది పద్ధతి, నేను అన్ని రిలీజియన్ కి నేను ఇష్టపడతా. నాకు ఏదంటే ఇప్పుడు పైసలు ఉన్నాక అన్ని నమ్మకాలు ఉంటాయి. నాకు ఏదో చిన్నది ఉన్నా. ఇప్పుడు ఏమన్నా అన్నారు మొన్న చర్చిది ఓకే అనేసిన, మా బబ్బు వాడు ఏమన్నా అడిగినా, ఎవరైనా ఏమన్నా అడిగినా నేను ఎమ్మటే చేసేసా. ఎందుకంటే మనం ఇంత సంపాదించినాం, ఆ బ్లెస్సింగ్ ఉంటేనే కదా మనం ఇంకా సంపాదించేది. వీళ్ళక అవన్నీ ఏం లేవు, పేరుకున్నాడు. నీకు ఓవర్ ఉండమన్నారు బయట పోయి, ఓవర్ ఏమన్నారు. మళ్ళా దానికి ఏదో నా జీవితం ఇట్లా అయిపోయిందని ఎమోషనల్ మ్యూజిక్ లేచి వీడియో ఫోన్ చేసి అడుగు. ఎవరు చేసిరు? హర్షగాడు. ఏం ఇంటికి పోలేదా? ఇల్లు కడతలేవా నువ్వు? పత్తి బిడ్డలు చెప్పినా నా ఇల్లు కడతాం, గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. అపార్ట్మెంట్ తీసుకోలేదా? నేను వీడియో ఎందుకు చేయరా? ఎందుకు చేయడు? నిద్ర పోతాడా? రూమ్ లో పోయి పడలే ఏం చేసి పడుకున్నాడు, లేపినా లేవట్లేదు. అరే పోవన్నా నువ్వు. సరేనా కంటెంట్ స్టార్ట్ చేస్తాను నేను కూడా, కంటెంట్ స్టార్ట్ చేస్తాను నేను కూడా. అందరి లెక్క మేము కూడా బయట పోయి మేము వీడియోలు చేస్తలేం కదా. స్టార్టింగ్ లో ఎట్లయితే పోయిరో అట్లనే అయితే లాస్ట్ కి మళ్ళా తిరిగి మళ్ళా ఇమ్మన్నా కొన్ని రోజులే అవి. కొత్త పెళ్లి అయినప్పుడు మురుస్తారా అదే అంతే. అర్థమైనా? ఇగో ఈ 4 రోజుల నాటకం అంతే. అది జోష్లా ఇప్పుడు అందరు తెలియదు పబ్లిక్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు అది ఇది అని. వాళ్ళని తెలిస్తే తిడతారు, అప్పుడు ఆటోమేటిక్ వస్తారు. అర్థమైనా?
నువ్వు అనుకోని నువ్వు చెప్పిన కంటెంట్ మేము వెళ్ళాను చెప్పి ఫ్రెండ్ లెక్కనే ఉంటున్నావు కానీ ఇట్లా గలీజ్ అవురా, ఇట్లా మమ్మీ డాడీ లేదని చెప్పాలి కదా. ముందు చెప్పాలా ఫోన్ చేసి చెప్తున్నారు అని ఏం చేయాలా నా గురించే వస్తున్నాయి అందరూ అందరు నీకోసమే చెప్తారు చూస్తున్నారు. మళ్ళా, అరే, ఏమన్నా ఉన్నాక ఇప్పుడు సరే నువ్వు బయట నేను సరే మీరు ఓవర్ ఏడవైనా ఒక గంటలో నాకు ఎట్లా తెలుస్తుంది? మేము పోతే తెలుసా ఓడొక్కడు ఫోటో స్పాట్ లో పెడతారు లేకపోతే మెన్షన్ చేస్తారు ఎమ్మటే చెప్తారా అన్న ఓవర్ ఏడున్నారు నాకు నాకు తిప్పి కొడితే ఒక హాఫ్ అన్ అవర్ లా ఒక హాఫ్ అన్ అవర్ గంటకు ఒక్కొక్కరు 700 ఫోటోలు వస్తాయి నాకు. వస్తాయి నాకు. మంచిదే కదా అది కూడా అట్లా రావడం ఓడు ఏడున్నాడు ఏందనేది తెలుస్తాయి కదా. మళ్ళా ఇగో మా ఒకటి చెప్తా, ఆయనకి ఇప్పుడు సంబంధాలు చూస్తుంది, నీకేం ప్రాబ్లం అయితే లేదా? అరే ఏం మాట్లాడు, ఏం మాట్లాడు, ఆమె ఏం మాట్లాడతలేదు ఏంది మరి? ఆంటీ ఆమెకి మాటలు ఏం మాట్లాడి అని నువ్వే మాట్లాడుతావేమో. ఆమెకి ఎవరు లేరు ఒకరికి చూసుకుంటున్నాం మాటలు రాయండి. ఎవరు లేకపోతే మాటలు రాకపోవడం కాదు కదా. అరే చెప్పమ్మా తల్లి వాళ్ళు లేదా అనుకుంటున్నారు నువ్వు అట్లా నోరు పూసుకొని కూర్చుంటే వాళ్ళు ఏం చెప్తారు చెప్పకు మాట అది చెప్పాలి కదా చెప్తున్నా, నేను ఎంత అని చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకి తెలియదు, మేము బయట మాకు తెలుసు. డౌట్ పడితే నేను క్లియర్ చేస్తున్నా. ఇది కాదు ఇది అయితే కాదు. నీకు సంబంధం చూస్తున్నాం అమ్మ, సంబంధం చూసి పెళ్లి ఏమంటావా లేదా? నువ్వు చెప్పు. ఏం చెప్తున్నావు ఎక్కడికెళ్ళి? ఏం చెప్తున్నావు అలా ఎక్కడికెళ్ళి? పోతున్నానా దాంట్లో పోయేడారా నువ్వు? దాంట్లో వస్తావారా నువ్వు? పోతున్నావు దాంట్లో నా ఓరియా నా నడువురు నడువు ఏం నాడు? ఏడికి పోతావు? ఇంటికి పోతున్నా ఏడా ఇంటికి రా, ఏ ఇంటికి రా? మా ఇంటికి నీకు రా. అంతా చెప్పిన అరే అన్న అలా ఎందుకు చేస్తున్నావు అన్న అరే ఉద్యోగ పోతున్నా ఈయనే ఉండాలా ఈయనే ఉండాలా వాడు కాదు ఆడ సరే. ఇంటికి కాదు నడు. సరే, ఉంటావు. ఈయనే ఉండు. అర్థమైందా? నువ్వు ఆ రూమ్ ఖాళీ చేయి ఫస్ట్, అర్థమైందా? ఆ రూమ్ లో ఉండి ఆ రూమ్ లో ఆయననే చేసిండంతా. ఆ? ఆయననే చేసిండంతా. సరే అంత చూసినావా? అరే సంగతి చెప్పినట్టు వింటా. అవునా? మరి బయట పోయి అసలు అరే ఎత్తుకో. చెప్పినట్టు వింటా. ఎత్తుకో. సరేనా? పోయినా వచ్చే సింపతి అరే బయట పోయి అరే ఆ? చెప్పినట్టు వింటానా? సరేనా చెప్పినట్టు వింటానా? సరే ఆంటీ నేను వింటా చెప్పినట్టు విన్నానే మరి. ఇల్లు గుట్టి లేదు. కొట్టాలి, వీని గుట్టి కొట్టా, సరే. వీని బుద్ధి ఇల్లు లేదా? వీని ఇల్లు బుద్ధి లేదా? అట్లాంటి అర్థమైందా? ఇంకా నీకు ఒక్కడు నువ్వు ఏంద్రా ఆవు అంటే నువ్వు లేకు. అన్న 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 చూస్తున్నానా ఆగో చూస్తున్నానా కూర్చుంటే తప్ప అన్న కూర్చుంటే తప్ప ఈడ కూర్చోవాలా ఇంట్లో అన్న అన్న అన్న, నేను ఏం చేసినా ఇక్కడ ఏం చేసినా కాదురా, నీకు కొంచెమైనా అది లేదా? ఇంట్లో ముందట వచ్చి లేదమ్మా, ఇక్కడ కూర్చో. కనిపిస్తలేదా రా? లేవు అరే ఇక్కడ కూర్చో. ఏం పార్కా ఇది? అరే అన్న కూర్చుంటే తప్పేముందన్న కూర్చోద్దు అట్లా ఇట్లా ముందట. ఇలా చిన్నప్పుడు ఎవరు దొరకలేదు ఏంటంట? చిన్నప్పుడు నీకు ఎవరు దొరకరు? నీకు తెలుస్తనే అరే అవురా, ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను కూర్చొని నేను దూరం అరే నేను ముందు కూర్చున్నానా అవురా, ఎట్లా కూర్చుంటారా? నేను ముందు కూర్చున్నానా ఆమె జాగా లేకేటి వచ్చిందన్న పాప అరే వాడ కాదు ఈడ కాదు. ఇంత ఖాళీ ఉంది జాగాలో, ఆడ ఎందుకు కూర్చున్నావా? ఆడ ఇంట్లో ముందట అట్లా కూర్చున్నావా? ఫ్రెండ్సే అన్న కూర్చుంటే ఏమైంది? వాడే పిలిచిండు, వాడే పిలిచిండు. ఇప్పుడు ఏమంటారు వానికి? ఏంది సంబంధాలు చూడాలా ఏంది చూస్తారా? ఏం చూస్తా? నువ్వు చూడు, ఆ వేణనే కూడా చూస్తా అన్నాడు. ఏమైంది మళ్ళా? ఇట్లా చేస్తే వానికైనా భయం ఉంటుందండి. ఇగో ఇట్లా చేస్తే తమ్ముడు కదా, మీరే భరించుకొని మీరే సంబంధం చూసి మీరే వేయాలి. ఇప్పుడు మొత్తం అంతా మాట్లాడి అంతా సెట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్ లో అందరికి ప్లేట్లు ఇట్లా అన్నం వేస్తున్నప్పుడు అరే గంగాడు ఏదో అమ్మాయిని తెచ్చిన అన్నట్టు మా గుండెలు ఆగుతాయి. అట్లా ఏడంటే ఆపండి అన్నారంటే అందరికైనా సరే ఏమంటున్నా మీరు చూడు ఈ సంబంధాలు మేము అది చూడండి అప్పుడు మేము బెంగాల్ ఉంటాం కదా మాకు నడిపోతాయి. ఇప్పుడు మాకు ఇట్లా చూసి చేసినాం అంటే మా పిల్లలు చెప్పు చెప్తానా ఏ పిల్ల చెప్పు. నెక్స్ట్ వీడియో ఏంది చెప్తాను. ఇప్పుడు సంబంధాలు చూడాలా వద్దా? అమ్మాయి ఎంత అదంటే ఏ అమ్మాయి ఉన్నా పర్వాలేదు ఇచ్చి చేసి ఏమైనా ఎప్పుడైనా సుధరాయించాలి. అరే ఎవరికైనా నా తల్లికి ఇంట్లో ఉండాలని చెప్పి ఉండదా అన్న? అన్న ఇంత బాధ ఉంటుందా అన్న? చెప్పు.
కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అన్న, మనసులో బాధ ఉందంటే అన్న నాకు ఎట్లా ఉండాలా అన్న అంటే పేరుకు ఉండడం కాదు అన్న, నీళ్ళకు ఉండాలా. రా లోపల రా, వస్తున్నా. లాస్ట్ ఒకటి చెప్తానా మీకు. ఏం చెప్తావు చెప్పు. ఎవరు అమ్మాయి ఎవరు చెప్పే కుల్లా ఆమెనా ఆమెనా ఏంది అనేది చెప్తున్నా ఆగన్నా. చెప్పు. ఏమైతే ఫ్రెండ్ అవుతుంది అమ్మా, డౌట్ పడదురి. ఆమె ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఇంకొకరు చెప్పు. సో ఎవరో ఒకరు వస్తారా నా మనసులో. అదే ఎవరు రా ఎంతమంది ఎన్ని ఎవరు నిశాలను పెళ్లి చేసుకుంటానా, ఎవ్వరు లేదు నా మనసు. ఇదే మాట మీరు వీడియోలో పెడుతున్నారు. ఈమె మీరు నిజము ఆమె చూస్తున్నామే. చూస్తానా, ఎందుకు చూడదు, ఈ ఫ్రెండ్ కాబట్టి చూస్తానా. మీరు ఏం చేస్తారా మీకే అర్థమవుతుందా లేదా. రేపటికి చెప్తాను ఆ అమ్మాయి ఎవరు నాకు చెప్పకపోతే మంచిది. కనుక్కోండి, ఏ అమ్మాయి కనుక్కొని చేసేద్దాం గమ్మున. చెప్తాను చెప్పు. చెప్తామంట సార్, చెప్తా. రేపు చెప్తానా, రేపు చెప్పకపోతాడు నువ్వే. ఇంకా అన్ని నవ్వులు అయిపోయింది, బాధపడుతుంది. ఏడా మీ ఊరేడా? మాది మీర్పేట అన్న. ఇక్కడిది కాదు, ఊరు 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 కడప. కడప. చెప్పు. కడపనే అన్న మనది. చాయ్ తాగవా? వద్దు, మీరుంటే ఎట్లా ఛాయ్ తాగబుద్ధి అవుతుందిరా? నేను పోతా తాగనా, తాగితే వద్దు మురుకు అంటే పోతాను. చూపే అమ్మని. ఇగో ఇంకోసారి ఇట్లాంటి తప్పులు చేయరమ్మా సారా. ఇవాళ ఇలాంటి ఏం చేస్తావో ఏమో. ఆమె చెప్పు, గాయత్రికి చెప్పు. గాయత్రి లేదురా అరే, చెప్పులే అరే, మా ఒక చెప్పు. అన్న ప్రేమ కావాలని ఎంత ఎంత ఇష్టపడతారా అరే. నేను నా కళ్ళతో చూసినారా నువ్వు ఇట్లా ఆమెకి అమ్మాయి నేనన్నా గమ్మునుకుంటా కానీ ఆమె కనబడకపోతే కళ్ళలో నీళ్ళు వేసుకుంటాడు ఫోన్ చేసి. నేననే గమ్మున పట్టించుకోకుంటుంటా కానీ వారం వారం ఆమె ఇంటికి రాకుండా ఉంటాడు. వీళ్ళంతా ఏడుస్తున్నావు దుమ్కరు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నీ బాధ చెప్పు కదా, నీ బాధ చెప్పు. ఏం చేస్తాడు చెప్పు. చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. బయట అన్న చెల్లెలు ఎట్లుంటారు, నా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నలు ఎట్లుంటారో ఈయన నాతో అసలు ఉంటేనే ఉన్నాడు. ఏడిపిస్తున్నావు అంటే అందరు బయట ఎట్లుంటారు సెట్ కాదు అంటే ఈమె ఏడుస్తే సెట్ అవుతుంది. వద్దు బంగారం ఇట్లా సెట్ అవుతుంది. చెల్లి ఏడుస్తే కనిపిస్తలేదు. ఉత్తిగా కాదు, బాధ ఉంటేనే ఏడుస్తారు కదరా. నేను ఉండేది రాత్రి ఒక్కటే పొద్దున్న ఇల్లనే వస్తాను. అంటే పొద్దున వీళ్ళు ఎవరు ఉండరు. ఈమె పనికి పోతుంది, వాళ్ళ మమ్మీ పనికి పోతారు. పొద్దున వచ్చి స్నానం చేసుకొని బయటికి వెళ్తాడు. వండకుండా 4-5 గంటలు వంట చూసిరా ఈడ దొరికిండు. ఈడ పొద్దున పూట పనులు చేస్తుంటే పొద్దున పూట వంటలు ఫోన్లు చేయాలా గంటలు గంటలు. ఏడున్నావు చూసిరా వాడి నోట్ నుంచి వాడు ఒప్పుకుండు. వారం 10 రోజుల దాకా ఆ వీడియోలో చూడాలి కానీ నా ముఖం చూసి అందరూ చూడాలి నీకు. వారం 10 రోజుల దాకా టీవీలో చూడాలి. అంటే పరిస్థితి అయిపోయింది. ఏ పోరా పోతున్నా అండి. చాయ్ తాగండి.